హాయ్ ఫ్రెండ్స్, మరొక చీరతోటి ఈరోజు వచ్చాను. చూడండి, ఇది మా సిస్టర్ వాళ్ళు, మా సిస్టర్ మా అక్క అనమాట. అయితే గృహప్రవేశంకి శారీ పెట్టారనమాట. ఆ శారీ చూపిస్తున్నాను. దీనిలో బ్లౌజు ఇలా వచ్చింది. అంచేమో చూసారా ఎంత పెద్ద అంచు వచ్చిందో, చక్కగా ఉంది కదా అంచది బాగుంది. అయితే ఇది ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ నాకు కొంచెం ఇష్టపడక, నెక్స్ట్ ఏమో చిన్నది మీటర్ కూడా ఉండదన్నమాట. నాకు కొంచెం మీటర్ ఉంటేనే కానీ నీట్గా రాదనేసి పక్కన పెట్టేశాను. ఈ శారీ ఫస్ట్ చూసేద్దామా. చూడండి, పళ్ళు ఏమిచ్చాడు చూడలేదు నేను కూడా. ఇదిగోండి, చిన్న లైట్గా డిజైన్ ఇచ్చాడు, కుచ్చుమట్టుకు బాగా పెట్టాడు. ఇక్కడ పళ్ళు ఇలా ఇచ్చాడు. శారీ అంతా ప్లెయిన్గా ఇలా ఇచ్చాడు అనమాట. దీని మీద ఈ బ్లౌజ్ కుట్టలేదు కదా, నేను ఒక బ్లౌజ్ కుట్టుకున్నాను, అది కూడా చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదండి, ఈ శారీ నీట్గా ఎలా ఉందో. నేవీ బ్లూ అనమాట. నేవీ బ్లూ మీద రోజ్ అంచిచ్చారు. ఈ శారీ కట్టుకున్నప్పుడు ఇది వేసినా బాగానే ఉంటుంది, కానీ గోల్డ్ కలర్ వేసినా బాగానే ఉంటుంది మెడలోని. చూస్తున్నారు కదండి. ఇంకా బ్లౌజ్ నేను దీనికి బ్లౌజ్ కుట్టింది కూడా చూపిస్తాను. చూడండి, బ్లౌజు చూస్తున్నారు కదండి. బ్లౌజు చెన్నైలోని బ్లౌజ్ పీసులు ఈ టైపు పట్టు మీద వర్క్ అనమాట, వర్క్ చేసినాయి అనమాట. ఫుల్ వర్క్ చేసి క్లాత్ అంతా వర్కే. ఇంచుమించు హ్యాండ్స్కి వేసుకోవడానికే ఇచ్చాడనమాట క్లాత్కి. మిగతాది ప్లెయిన్ క్లాత్ ఇచ్చారు. అదే హ్యాండ్స్ మొత్తానికి వేసుకుంటే ఎక్కువ అయిపోతుందని బాడీ మొత్తం పెట్టాను. పెట్టాను. కాకపోతే ఇది చూడండి, గోల్డ్ పోస ఇదంతా డిజైన్ ఇచ్చాడు. సూదులు 3 ఇరిగినాయండి. కొంచెం కష్టమే కుట్టడం. ఇలాంటి పూసలతోటి స్టోన్స్తో ఉన్న వర్క్ బ్లౌజులు మనం కుట్టాలంటే చాలా కష్టము. అంటే టైలర్స్ ఎందుకు కష్టం అంటారో ఇప్పుడు తెలిసింది. నేను కుట్టుకునేటప్పుడు కొంచెం స్టోన్ వర్క్ కదండి. స్టోన్ వర్క్ అనగా పూస అనగా సూదులు ఇరిగిపోతూ ఉంటాయి. మిగతా క్లాత్ ఏం చేశానంటే సైడ్కి ఇలాగ హ్యాండ్స్కి వేసానండి. మొత్తం ఫ్రంట్ హ్యాండ్ అంతా నీట్గా ఇలా కనిపిస్తుంది. ఫ్రంట్ హ్యాండ్ చూసారా, ఫ్రంట్ హ్యాండ్ ఇలా పొడుగు అంతా నీట్గా కనిపిస్తుంది. ఇది షోల్డర్ అనమాట. ఫ్రంట్ ఇంకా చిన్న డిజైన్ వేసింది ప్లెయిన్ టైప్లో కుట్టాను అనమాట. హ్యాండ్స్ మొత్తం ఇలాగ వచ్చింది. చాలా కష్టపడ్డాను. పైపింగ్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ శారీ మీదకి బ్లౌజ్ అని శారీకి మించిపోయిన బ్లౌజు రెడీ అవ్వింది. చూసారా అండి వర్క్. ఇక్కడ బ్లూ ఉందని బ్లూ థ్రెడ్ పైపింగ్ వేసాను. ఇక్కడేమో రోజ్ కలర్ ఉందని రోజ్ థ్రెడ్ పైపింగ్. 2 వేస్ట్ మధ్యలో ఇది పూసా పెట్టాను అనమాట. లైన్ అంతా అంటించి కుట్టాను. మళ్ళీ అంటే క్లాత్లో ఉన్న పూసనే లాగి అనవసరమైన ప్లేస్లోంచి లాగి ఇలా అంటించి కుట్టాను అనమాట. అయినా వర్క్ ఎక్కువైంది. ఇక్కడ చూడండి, మరి పైన ఒక ప్యాచ్ వర్క్ లాగా పడుతుంది కదా, పడినప్పుడు ఎంత ఉపయోగించానో దగ్గర నుంచి చూడండి. చూస్తున్నారు కదా, ఇక్కడ డబుల్ పైపింగ్ వేసాను, ప్లస్ ఇది కూడా అటాచ్ చేశాను. అప్పుడు ఈ క్లాత్ మధ్యలో ఉంటుంది అనమాట. అలా చేయటం వల్ల నీట్గా వర్క్ వచ్చింది. వర్క్ మట్టుకు బాగా నేను కృషి చేశాను. అందం కూడా అంత అలాగ వస్తుంది వేసుకుంటే. ఇప్పుడు శారీకి మించిపోయిన బ్లౌజ్ అవ్విందని నేను అనుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, శారీకి మించిపోయిన బ్లౌజు కుదిరిందని అనుకుంటున్నాను. ఈ శారీ మీకు నచ్చితే, బ్లౌజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మెసేజ్ పెట్టండి ప్లీజ్. చూస్తున్నారు కదా, మరొక శారీతో రేపు కలుస్తాను. రోజ్ కలర్ది ఇది వేసుకుని మెల్లోకి వేసుకుని ఇలాగా
మనం కట్టుకుంటే బాగుంటుంది. ఇది కట్టవలసిన శారీ అనమాట. మొన్నే గృహప్రవేశం అయింది మా అక్కది, ఇచ్చారనమాట. ఓకేనండి, ఈ బ్లౌజ్ సెట్ అయింది అనుకుంటున్నాను. ఓకే, మీకు నచ్చుతుంది అనుకున్నా. బాయ్ బాయ్.